రైతు లేనిదే దేశం లేదు. రైతు దేశానికి వెన్నెముక. రైతన్న కష్టంతోనే మనం తింటున్నాం. ఇయన్నీ ఉపన్యాసాల్లో బాగా చెప్తారు. కానీ ప్రాక్టికల్‌గా ఆళ్ళకి అవసరమైనప్పుడు పనులేమన్నా చేస్తారంటే టమోటా, మామిడి ఇట్లాంటియన్నీ చూసాం. మిర్చి రైతులు. ఇప్పుడు పత్తి రైతుకి కష్టకాలం వచ్చింది. పత్తి కాపు తగ్గింది. సేమ్ టైమ్ కొనుగోలు మద్దతు ధర తగ్గింది. ఇది ఇప్పుడు తిప్పలు పడుతున్నది మనం చెప్పట్లేదు. ఆంధ్రజ్యోతి రాసుకొస్తున్నటువంటి అంశం. నాణ్యత లోపించిందంటే దాంతో మద్దతు ధర దక్కట్లేదట. నాణ్యత లేకపోతే కొనరు. మోందా దెబ్బకి రాష్ట్రంలో దయనీయ స్థితి వచ్చింది. తేమ శాతం సాగుతో రేట్లు తగ్గిపోయినట. కేంద్ర నిబంధనలతో మరిన్ని పాటలు వచ్చేసినాయట. కోస్తా జిల్లాలో నామమాత్రంగానే సీసీఐ కొనుగోళ్లు. ఎంఎస్పి మినిమం సపోర్టింగ్ ప్రైస్ 7,710 నుంచి 8,110 ఉంటే ఆదోని మార్కెట్లో 7,300 రూపాయలకే ప్రైవేట్ వ్యాపారులు అమ్ముతున్నారు. ఎంఎస్పి ఉన్నప్పుడు దానికంటే ఎక్కువ అమ్ముడవ్వాలి. కానీ తక్కువ అమ్ముడవుతోంది. బేసిక్‌గా బ్రోకర్ల రాజ్యం నడుస్తుంది. బ్రోకర్ల నుంచి వీళ్ళని రక్షించే విషయంలో ప్రభుత్వం విఫలమవుతోంది. ఆ విషయాన్ని కవర్ చేస్తూ ఇదే జగన్ ఉండుంటే జగన్ ప్రభుత్వానికి చేత కాదా, కేంద్రాన్ని నిలదీయలేరా, లేకపోతే సీసీఐని అడగలేరా, ఇప్పించలేరా, అమ్మలేరా అంటూ ఘాటుగా రాసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు వచ్చేటప్పటికి అది సీసీఐ తప్పు, కేంద్రం తప్పు, రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు లేదన్నటువంటి కోణంలో రాసుకొస్తున్నారు. ఇప్పుడు ఇదే చూసిన తర్వాత కాసేపు అయ్యాక అచ్చెన్నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, వీళ్ళని ఆదుకుంటామని. మామిడి రైతుని ఆదుకున్నారు, మిర్చి రైతుని ఆదుకున్నారు, అందరు రైతులను ఆదుకుంటారు. ఈ రైతులను కూడా ఆదుకుంటారు. మాటల్లో, చేతల్లో ఏమవుతుందో చూడాలి.